కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనము. ప్రతి వారు చూడండి. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట. సంఘములు మనందరం ఉన్నాం ఇక్కడ. మనందరినీ చూస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు. నువ్వెట్లున్నావు, నేను ఎట్లున్నావు. అవునండి. ఇక నమ్మకస్తులు కావాలయ్యా అని అడుగుతున్నాడు దేవుడు. ఆయన కనిపెడుతున్నాడు. ఆయన సెలెక్ట్ చేస్తుంటున్నప్పుడు ఆ సెలెక్ట్ అయిన సంఖ్యలో నీవు ఉన్నావా? ఈమె నమ్మకస్తురాలు, నాకు ఇతడు నమ్మకస్తుడు అని నేను సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాడా? మనం ఆలోచించాలా. దేవుణ్ణి నమ్ముకున్నామన్న పేరు మాత్రమే ఉంటుందా, లేదా మనం నమ్మకంగా ఉంటున్నామా దేవునికి? ఆయన ఏం చేస్తుండట? దేశంలో నా యొద్ద, మొట్టమొదటిగా ఏమంటున్నాడు? నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతుంటున్నాను. హల్లెలూయా. మనల్ని కనిపెడుతున్నాడు ఆయన. నీ వీడికి ఎలా వచ్చినావు? నటన జీవితం కలిగి వచ్చినావా? ఏదో దేవుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కదా, పోకపోతే ఎలా ఉంటుంది అని వచ్చినవా? మా తల్లిదండ్రి ఏమనుకుంటారో నేను పోకపోతే అని వచ్చినవో, నీ భర్త ఏమనుకుంటుందని వచ్చినవో, నీ భార్య ఏమనుకుంటుందని వచ్చినవో, లేదా దైవజనుడు ఏమనుకుంటాడో అని వచ్చినవో ఇక్కడికి తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నమ్మకస్తులు నాకు కావాలి అంటున్నాడు. వాళ్ళని కనిపెడుతున్నాడట. సంఘములో నాకు నమ్మకస్తులు కావాలి, నా యొద్ద నివసించున్నట్లుగా అని అంటున్నాడండి. మనం ఆయన దగ్గర నివసించున్నట్లుగా నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నామా, లేదా వేషధారణమైన జీవితం జీవిస్తుంటున్నామా? మనం ఆలోచించాలి. దేవుడు మన పితరులను, కొంతమంది దైవజనులను మనకు చూపించాడు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. నమ్మకస్తులు కావాలి. దేవునికి ఎవరు కావాలా? నమ్మకస్తులు కావాలి. మనం నటించే వారిగా మనం ఉండకూడదు. ఆ నటించే వారిగా మనం వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నదానికంటే అసలు రాకుంటే ఉంటే బెటర్. ఎందుకంటే వేషధారుల సంఖ్యలో చేర్చబడతారు. నటించే వారంతా ఎలా చేర్చబడతారు? వేషధారణ ఆ సంఖ్యలో చేర్చబడతారు నటించే వారందరూ. రాకపోతే బెటర్. అది భయంకరమైనది వేషధారణ అనేది. అంటే ఆలోచించండి, అది ఎంత భయంకరమైన తప్పు అనేది. ఎందుకు నేను మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, వేశ్యలనైనా నేను క్షమిస్తాను అంటే డబ్బు కొరకు పాపం చేసే వేశ్యలు ఉంటారు కదా, అలాంటి వేశ్యలనైనా నేను క్షమిస్తాను, కానీ వేషధారులను నేను క్షమించను అంట. వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టో, వాళ్ళ స్థితిగతులను బట్టో, వాళ్ళ వృత్తిగానో తెలియదు, కానీ అలాంటి స్త్రీలను లేకపోతే అలాంటి వారినైనా నేను క్షమిస్తాను, కానీ వేషధారణ నటన జీవితం కలిగిన వారిని నేను క్షమించటం ఎంత భయంకరమైనదో ఆలోచించండి. వ్యభిచారం చేస్తే క్షమిస్తాడట. అంటే వ్యభిచారం చేయొచ్చని కాదు, ఇది ఎంత పాపము భయంకరమైనదని గుర్తు చేస్తున్నాడు ఆ మాట. వాళ్ళనైనా నేను క్షమిస్తాను, కానీ నటించే వాళ్ళని నేను క్షమించా అంటున్నాడు. మనం ఆలోచించాలి. నటించే వారి సంఖ్యలో మనం ఉన్నామా? నమ్మకస్తుల సంఖ్యలో మనం ఉన్నామా? మనం ఆలోచించాలి. మొదటిగా మనం చూద్దామండి. మొదటిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాము. దేవుని దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. త్వరగా అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా
అతనితో ఆమేన్ హల్లెలూయా నేను మాట్లాడతాను అంటున్నాడండి. ఎవరితోని? మోషేతో. మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నది ఏంటిది అనంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే నా సంఘం అంతట్లో నమ్మకమైన వాడు, మోషే నాకు కలిగినదంతటిలో కూడా నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు అతనితో మాట్లాడేది, ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అలాంటి వాడు, అలాంటి నమ్మకమైన వాడు మోషే అంటున్నాడు. ప్రియులారా, ఈ దినము మన కొరకు దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? మనం ఎన్నేళ్ళ నుంచి దేవుని దగ్గరికి రాబట్టి, ఎన్నేళ్ళ మన బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది ఎంతకాలం అవుతుంది? మనసు మారిందా? బ్రతుకు మారిందా? అదే స్థితిగతులు ఉందా? మోషేకు అప్పు చెప్పిన దానిలో నమ్మకంగా ఉన్నాడంట. నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే మోషేను గురించి తనకు తోడబుట్టిన వాళ్ళే చిన్నగా సనుగు కొన్నగా నీవు ఓర్కోలేదు దేవుడు. అంటే అర్థం ఏంటిది? దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తి పట్ల దేవుని కంచె ఉంటుంది, ఆయన కనుసూపు ఉంటుంది. అతనికి చిన్న హాని కూడా కలగకుండా దేవుడు తనకు తోడై ఉంటాడని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తన తోడబుట్టిన అన్ననే తాను సనుక్కుంటున్న సమయంలో మోషేను గురించి చిన్నగా సులకనగా, తమ్ముడే కదా అని చిన్న సులకనగా మాట్లాడితేనే ఊరుకున్న దేవుడు కాదు. ఎందుకు అనంటే, నా దగ్గర నమ్మకమైన వ్యక్తి ఆ వ్యక్తిని గురించి మాట్లాడటానికి ఎవరికి అర్హత లేదు. తప్పుగా మాట్లాడటానికి, తప్పుగా ఊహించటానికి అసలు అర్హతనే లేదు. అతడు నా ఇంటిలోనే నమ్మకంగా ఉన్నవాడు, అందరిలో కూడా నమ్మకంగా ఉంటాడు అని అంట. ఏం చేసిండంట? వాళ్ళ కుటుంబంలోనికి ఎంటర్ అయిందంట. ఎలా మాట్లాడినావు నాతో? నా సేవకుడు కొరకు, లేదా నా దాసుడు కొరకు, లేదా నమ్మకస్తుడైనా కదా నా సేవకుడు కొరకు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అడు బాగా ఫీల్ అవుతున్నాడు ఏంది? మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మోషే బాగా ఫీల్ అవుతున్నాడు ఏంది? ఆయనతోనే మాట్లాడతాడా, మనతో మాట్లాడా అన్నదట. అంతే. ఏమన్నదట? గింతే అన్నదట. ఆయనతోనే, తమ్ముడే తోడబుట్టినోడు, ఆ తమ్ముడు గురించి అన్నదంట. అక్క ఆయనతోనే మాట్లాడతాడా దేవుడు, మనతో మాట్లాడడా అన్నదట. దేవుని కోపం పెరిగింది. మోసే వెంటనే మీ అక్కను, అన్నను, అహరోనును, మిర్యామును ఇద్దరిని కూడా తీసుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రా, మందిర ఆవరణంలోనికి తీసుకొని రావాలని అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇక్కడ అంటే, నీవు నమ్మకంగా ఉంటే నీకు ఎదురాడుతున్న శత్రువును సైతం గడగడ వణికించగల దేవుడు మన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నమ్మకస్తంగా లేనప్పుడు నీ శత్రువులే భయంకరమైన సూటిపోటులతో నిన్ను గుచ్చి చంపుతారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మకస్తం నీలో లేదు కనుక, దేవుని కంచె నీకు లేకపోయింది కనుకనే ఆ శత్రువులు నీ మీద దాడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. అదే నమ్మకంగా ఉంటే నీ తోడబుట్టిన వారు కూడా నిన్ను మాట అంటే అయినా సహించడానికి జ్ఞాపకం చేస్తున్నాను. ఇందుకొరకు మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె మాట అన్నందుకు వెంటనే రమ్మన్నాడు. వాళ్ళని తీసుకొని వచ్చి, ఏమైంది ప్రభువా, ఏమైంది ప్రభువా, నువ్వు తీసుకొని రా అక్కడికి. తీసుకొని వచ్చేసిండు. అప్పుడు అతను అంటున్నాడు, మోషేతో నేను ముఖాముఖి మాట్లాడతా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతనితో ముఖాముఖి మాట్లాడతా. గూఢ భావాలతోని కాదు, దర్శనాలతో కాదు, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతా. ఎప్పుడైనా మాట్లాడినా నీతో నేను? ఎలా మాట్లాడినావు నువ్వు మోషే గురించి మాట అని కోపగించడంతోనే తన ముచ్చట కుష్టి రోగం మొదలైంది. అటువంటి ఏం తప్పు చేసేదండి ఆమె? ఏం తప్పు చేసింది? దేవుని దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తిని గురించి జస్ట్ చిన్నగా చీపుగా మాట్లాడింది అంతే.
ఊరుకున్నాడా దేవుడు? నమ్మకస్తుడుగా సంఘములో నీవుంటే నీది ఏదైనా సాతాను కానీ కదా, ఎలాంటి అపవిత్ర ఆత్మలు కానీ, ఎలాంటి దయ్యపు శక్తులు కానీ, మంత్ర శక్తులు కానీ, ఎలాంటి శత్రు సైన్యము కానీ నీ మీద దాడి చేస్తే ఊరుకుంటాడా? నమ్మకం కావాలంటున్నాడు. మోసే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కనుక తన చుట్టూ కంచె ఉంది, దేవుని కాపుదల ఉన్నది, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు ప్రతి విషయంలో అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. మొట్టమొదటిది ఏంటిదండి? రాసుకోండి అవసరమైతే. దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నావు నిన్ను? నువ్వు దాని విషయంలో నమ్మకంగా ఉండాలి అంటున్నాడు. నీ లోకాశలన్నీ విడిచిపెట్టు అంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండాలి అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందుతాని నీ స్థితిగతులను బట్టి నీవు వచ్చి దేవుని నమ్ముకున్నావే, ఆ స్థితి ఏమైపోయింది? ఇప్పుడు కొద్దిగా డబ్బు ఎదగనే, ఇప్పుడు కొద్దిగా స్తోమత పెరగగానే, ఇప్పుడు నీ పొజిషన్ మారగానే నీ నమ్మకత్వం ఎట్టిపోతుంది, నీ విశ్వాస జీవితం ఎట్టిపోతుంది. అడుగుతున్నాడు దేవుడి దీన్ని మనతో. దావీదు ఎక్కిపోకూడదని, దావీదు గర్వించకూడదని. దావీదు జ్ఞాపకం చేసుకో, గొర్రెల దొడ్డి ఊడిసిలోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన, గొర్రెలను కాసుకుని నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చునబెట్టిన ఆ స్థితి మరచిపోకు అంటున్నాడు దేవుడు. ఆలోచించండి ప్రియులారా, నమ్మకంగా మనం ఉండాలి. సిరి సంపదలు ఉన్నంత మాత్రాన మనం ఏమిటికి ఎక్కువ కామండి. డబ్బు ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. లక్షాధికారి భిక్షాధికారి అయినోడు ఉన్నాడు, భిక్షాధికారి లక్షాధికారి అయినోడు ఉన్నాడు. మేడ మిద్దెలు, బంగ్లాలు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నంత మాత్రాన లాభం ఏం లేదండి. మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఒక ఆయన అంటున్నాడు, పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేసి చూస్తా అంటున్నాడు కదా, తినంత తిండి సంపాదించుకున్నాడంట, మస్తు ఆస్తి సంపాదించుకున్నాడట, కొట్లలో కూర్చుకున్నాడట, తన ప్రాణముతో రాత్రిలో చెప్పుకుంటున్నాడట, నా ప్రాణమా తాగు, తిను, సుఖించు, ఎంత తిన్న దంగనంత సంపాదించి పెట్టానన్నట. దేవుడు చూసి, బెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుని సంపాదించినంత ఎవరి పాలు రా అన్నాడట. హల్లెలూయా. నీ మేడ మిద్దెలు పనికి రావు, నీ డబ్బు సంపాదన పనికి రాదు. దేవుని దగ్గర నమ్మకంగా నీ ఉంటే ప్రతి విషయంలో దేవుడు నీకు తోడై ఉంటాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన దేవునికి నమ్మకంగా ఉందాం. మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నమ్మకస్తుడు కావాలి అంటే మోషేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మనం ఆలోచించామండి, ప్రార్థనలో నమ్మకంగా ఉందాము, దేవునితో సాహసం చేయడంలో నమ్మకం ఉందాము, ఆయన పెట్టిన నియమ నిబంధనలో నమ్మకంగా ఉందామండి. దేవునితో నమ్మకంగా మనం జీవిస్తామని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను.